హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సో నా ముందు నించున్న కట్అవుట్ గురించి ఏమని చెప్పాలి. హీఈస్ మై అడ్మైరర్ అనమాట. ఎప్పుడెప్పుడు అంటే సినిమాలు చూసిన ప్రతిసారి ఎప్పుడెప్పుడు కలుద్దామా అనుకున్నా. ప్రెస్ మీట్లో ఒకసారి కలిసిన తర్వాత అరే మాట్లాడే అవకాశం రాలేదు అని అనుకున్నా. బట్ నా ఐ గోట్ అ ఛాన్స్ అనమాట. సో హాయ్ విశాల్ గారు. మనసు ఒప్పుకోవట్లేదు బట్ స్టిల్ అన్నా. థ్యాంక్ యూ మా అన్నని చెప్పేటప్పుడు సంతోషం కలిగిస్తుంది. థ్యాంక్ యూ. సో అన్న అంటే రత్నం సినిమా చూసినప్పుడు అంటే ట్రైలర్ టీజర్ సాంగ్స్ విన్నప్పుడు నాకు మళ్ళీ అంటే లైక్ మేము చిన్నప్పుడు చూసిన విశాల్ గారు లైక్ పందెం కోడి, పొగరు ఇలాంటి మూవీస్లో చూసినట్టుంది. సో ఎలా ఉండబోతుంది క్యారెక్టరైజేషన్? ఇప్పటి వరకు చూసిన విశాల్ గారు సంథింగ్ ఏదైనా డిఫరెంట్ అనిపిస్తుందా? నాకు నచ్చిన విషయం వచ్చి డైరెక్టర్ గారు ఇచ్చే ఛాలెంజ్లే. ఒక నటుడికి ఎప్పుడు అది ఒక విషయం కదా, ఓ రొటీన్ గా రండి షూటింగ్ వచ్చి చేయండి వెళ్ళండి అని చెప్పేది కాకుండా, సార్ ఈ క్యారెక్టర్ మీరు ఇది చేయాలి, ఇంతకు ముందు చేయలేదు, ఇలా మీరు రెడీ అవ్వాలంటే మనకు ఒక భయం ఉంటుంది. అది చేయగలుగుతామా, ఈ గ్యాప్లో ఇంత త్వరలో చేయగలుగుతామా. సో ఈ సినిమాలో వచ్చి మార్కెట్ని క్లైమాక్స్లో నేను లావ్ ఎక్కాను. ఎందుకంటే ఆ లాస్ట్ 12 minutes ఓల్డ్ గెటప్ రావాలి కదా. ఆ టైంలో కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. ఎందుకంటే 2 సార్లు కలిసి వాళ్ళ వల్ల మాకు పెద్ద విజయం కలిగించింది భరణి పూజ. మూడో టైం వచ్చినప్పుడు మనం అప్డేట్ చేసుకోవాలి, మంచి సినిమా తీసుకురావాలి. కథ చెప్పి విన్న తర్వాత నేను చాలా సంతోషపడిన ఒక విషయం, ఆ అరగంట తర్వాత ఒక ట్విస్ట్ ఆయన ఇచ్చాడు. మాకు కాదు, డిఎస్పీకి ఇచ్చాడు, హీరోయిన్కి ఇచ్చాడు. అందరూ విన్న వాళ్ళు అందరూ వచ్చి ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఇచ్చాడు. 100% ఇది రత్నం చేస్తున్నాం సార్, ఇది వచ్చి నేను ధైర్యంగా చేయగలుగుతాను. ఎందుకంటే ధైర్యంగా కెమెరా ముందు వచ్చి చూడండి నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం అబద్ధం చెప్పేసి పారిపోలేము, మళ్ళీ రావాలి కదా సినిమా ప్రమోషన్. సో అది అయిన తర్వాత ఆయన్ని ఒకే ఒక మాట చెప్పాడు విశాల్, ఒకే ఒక విషయం విశాల్, ఇలా పైనుంచి కింద చూసి నాకు ఆ పాత భరణి విషయాలు, పందెం కూడా విషయాలు కావాలి, ఒక 15 kilos 14 kilos తగ్గించాలి, సినిమా మొత్తం పరిగెత్తే ఇలాగా ఉంటుంది, ఫిట్నెస్. నో ప్రాబ్లం సార్, ఒక 20 days 4 weeks టైం ఇవ్వండి సార్ అన్నాను. అదేంది 4 weeks ఏంది, 3 నెలలు అలా అడుగుతావుగా అనుకున్నాను. లేదు సార్ పర్వాలేదు సార్, 4 weeks టైం ఇవ్వండి నేను రెడీ అవుతాను అని చెప్పి నా ట్రైనర్ వినోద్ దగ్గర చెప్పాను. వినోద్ ఇది సూపర్ ఛాలెంజ్గా ఉంది, యూజువల్గా మేకప్తో మనం ఓల్డ్ గెటప్ వేసుకోవచ్చు, కానీ ఆయన 14 years బ్యాక్ ఉన్న విషయాలు అడుగుతున్నారు. నాకే చూడాలని అనిపిస్తుంది. విల్ స్టార్ట్ ఇట్ అంటే అవును సార్ కొంచెం మీరు కన్సిస్టెన్సీ కావాలి చేయాలి, ఏమైనా చేద్దామయ్యా. ఆయన ముందు నిలబడేటప్పుడు ఆయన చెప్పినట్టు ఆయన కళ్ళలో ఆ విషయాలు రావాలి. 20 days వీ వెంట్ ఆన్ రొటీన్. అంటే 60% డయట్, 40% ఫిట్నెస్ రొటీన్లో, వర్కౌట్ రొటీన్లో వెళ్ళి కార్లంతా అమ్మేశాను. సైకిల్ కొనుక్కుని సైకిల్లోనే తిరిగి, అవసరం లేదు కదా మన ఊర్లో ట్రాఫిక్ ఎందుకు, కార్లు సైకిల్ ఉంటేనే చాలు, సైకిల్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు షూటింగ్ కి. మీ ట్రైనర్ ఎవరో చెప్పండి అన్న. 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను, తగ్గట్లేదు నేను. లేదు అది అందరూ తగ్గొచ్చు, ఆర్గానిక్ గా తగ్గాలి. ఊరికే షార్ట్ కట్లు చెప్తారు, ఊరికే అదంతా నమ్ముకున్న అది పోతుంది, హెల్త్ పోతుంది. సో ఆయన చూసిన వెంటనే ఫస్ట్ డే చాలా సంతోషం. మొత్తం యూనిట్ అందరూ సునీల్ భయ్య వచ్చి మార్కెట్ని ప్రమోషన్ అప్పుడు జరుగుతుంది ఫస్ట్ షెడ్యూల్. ఏంది మళ్ళీ పందెం కొడి భరణి విషయాల్లో నా కరెక్టే కదా భయ్యా. అవును భయ్యా, ఏంది డార్లింగ్ పాత విషయాలు చూసినట్టుంది. థ్యాంక్స్, అదే ఆయన డైరెక్టర్ అడిగారు అని చెప్పి వి స్టార్టెడ్ ఆఫ్. సో ఈ సినిమాలో ఐ లైక్ దట్ ఛాలెంజ్ అండ్ ఐ లైక్ దట్ స్క్రీన్ ప్లే. ఎందుకు రత్నం, ఇన్ని సినిమాలు వస్తున్నాయి ప్రతి సంవత్సరం, ఈ సినిమా ప్రత్యేకంగా ఎందుకు 26వ తారీఖు మన రత్నం చూడాలని అందరూ అనుకుంటారు. అంటే చేసేది ఒక కారణం ఉంటుంది, ప్రతి ఒక డైరెక్టర్ ఒక హీరో అందరూ కలిసి. మేము 3వ సారి వచ్చినప్పుడు ఆయన దగ్గర ఒక విషయం ఉంది, మొత్తం ఫ్యామిలీకి, ముఖ్యంగా ఆడపడుచులకి, లేడీస్కి లైక్ ప్రామినెన్స్ ఇస్తారు క్యారెక్టర్లో. హీరోయిన్ కానీ క్యారెక్టర్ ఓరియంటెడ్ కానీ ఈక్వల్ టు హీరో, ఆ కథని అలా తీసుకెళ్లేట్లాగా ఉంటుంది. మొత్తం కుటుంబం సంతోషంగా పిల్లలతో ఏ సమస్య లేకుండా హ్యాపీగా సరదాగా సమ్మర్ హాలిడేస్లో ఒక సినిమా ట్రీట్గా చూసినట్టు ఒక సినిమా తీసే ఇదిలో ఆయన ఉన్నారు ఎప్పుడు హరి గారు. సో రత్నం వచ్చి ఆ April 26 వచ్చినప్పుడు అందరికీ ఆ విషయం కలిగిస్తుంది. వాళ్ళు ఇచ్చే డబ్బులకి డెఫినెట్గా 100% ఎంటర్టైన్మెంట్ అనేది గ్యారంటీ.
ఆ ఎంటర్టైన్మెంట్ అనేది యాక్షన్ కొంతమందికి నచ్చుతుంది, కామెడీ కొంతమందికి నచ్చుతుంది, కానీ అండర్ కరెంట్లో ఒక ఫ్యామిలీలో మన ఫ్యామిలీలో జరిగిన విషయాలు, మనం విన్న విషయాలు అని ఫీల్ అయి వచ్చేదే ఆ స్క్రీన్కి ఆడియన్స్కి వచ్చిన ఆ రిలేషన్షిప్ ఉంటే ఆ సినిమా ఇంకా ఒక ఎత్తు పైకి వెళ్తుంది. అదే మేము నమ్ముతున్నాం. ఓకే, సో బేసికల్గా విశాల్ గారి దగ్గర నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే డెఫినెట్లీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అండ్ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఫీమేల్ ఓరియంటెడ్ ఒక పాయింట్ పక్కాగా ఉంటుంది ప్రతి మూవీలో మేము అబ్జర్వ్ చేస్తుంది. అండ్ రత్నం అనేది మీరు ఇప్పుడు చెప్తున్నారు ఫీమేల్స్కి బాగా కనెక్ట్ అవుతుందని, అంటే ఏ పాయింట్ని మీరు చెప్పాలనుకుంటున్నారు? అంటే లైక్ ఫ్యామిలీ వైజ్ ఆర్ ఏదైనా వాళ్ళ మీద జరుగుతున్న ఇష్యూస్ అండి. బేసిక్గా ఒక అమ్మాయి వచ్చి ధైర్యం అనేది చాలా ముఖ్యం, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. మామూలుగా సినిమాల్లో కాదు, మామూలుగానే ఈ సమాజంలో ఒక అమ్మాయి వచ్చి ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యం చూసి వాళ్ళ ఇంటి వాళ్ళు మాత్రం కాదు, ఆ వీధిలో ఉన్న వాళ్ళు అందరూ భయపడతారు. ఆ ధైర్యం, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒక అమ్మాయి దగ్గర ఉందంటే అది ఉండే వాళ్ళకి అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అదొకటి. రెండోది వచ్చి ఆ అమ్మాయి తట్టుకునే సమస్యలు, అంటే హౌస్ వైఫ్గా ఉన్నా సరే, నార్మల్గా కాలేజ్ స్టూడెంట్గా ఉన్నా సరే, కాలేజ్లో ఎలా చేరాలనే ఒక సమస్య ఉంటుంది, ఆ కాలేజ్లో చదివేటప్పుడు ఉండే సమస్యలు ఉంటుంది, కాలేజ్ అయిన తర్వాత పెళ్ళి అనేది చూస్తారు అమ్మ నాన్న, ఆ తర్వాత బాధ్యతలు ఉంటాయి, అమ్మగా బాధ్యత. ఇదంతా వచ్చి ఒక అమ్మాయిగా ఈ సినిమా చూసినప్పుడు ఒక విషయం ఉంది బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్. అందుకే ఏ పోస్టర్లో ఆ అమ్మాయి మేము చూపించలేకపోతున్నాం. స్ట్రాటజీ అంటే ఆ సినిమాలో తెలుస్తుంది, ఎందుకురా వీడినే ప్రమోట్ చేసుకుంటున్నాను, ఒకవేళ వీడే ఏదైనా ఎక్కువ డబ్బులు ఇచ్చి ప్రొడ్యూసర్ని మా ఫోటో మాత్రం పెట్టండి అని చెప్తాడా అని అనుకుంటారు. అలా కాదు, అమ్మాయి వచ్చి ఒక సర్ప్రైజ్గా చూపించాలి. ఎలా మార్కాంటినీలో వేరే విధంగా సిల్ స్మిత అని వచ్చి మనం చూపించాము, ఎందుకంటే అందరికీ ఒక ఆశ కదా సిల్ స్మిత మళ్ళీ చూడాలని. అలాగే ఈ సినిమాలో ఈ హీరోయిన్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ ఆ బేస్ వచ్చి చూసినప్పుడు వాళ్ళకి ఆ విషయం అర్థం అవుతుంది. అండ్ ఫర్ విమెన్ ఇట్ ఈస్ అ డెడికేషన్. ఐ లవ్ టు డెడికేట్ సంథింగ్ ఫర్ విమెన్ ఆల్వేస్ త్రూ మై ఫిల్మ్స్. సో బేసికల్గా మీరు చేసే సినిమాల్లో ఏదో ఒక రిలేషన్కి మీ క్యారెక్టర్కి ఎక్కువ బాండింగ్ ఉంటుంది, అంటే లైక్ అది ఎమోషనలీ కావచ్చు, సెంటిమెంటల్ వైజ్ కావచ్చు, ఆర్ ఎల్స్ కోపంగానో వాట్ ఎవర్ ఇస్ దట్. సో అంటే లైక్ అదేంటి మీకు సెంటిమెంటా రియల్ లైఫ్లో అలా మీరు ఎమోషనల్గా బాండ్ అయిన పర్సన్ ఎవరైనా ఉన్నారు? ఎమోషనల్గా బాండ్ అయ్యే పర్సన్ చాలా మంది ఉన్నారండి. మా అమ్మ వచ్చి ఎన్నో కష్టాలు పడి మా కుటుంబంని నిలబెట్టి కాపాడారు కదా. ఒక ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ జోక్. మేము ఆకాశం చూసాము, నేల కూడా చూసాము, డబ్బులు ఉండి ఎక్కువ చూసాము, డబ్బులు లేనప్పుడు కూడా చూసాము, అన్నీ చూసాము. కానీ ఆ టైంలో ఇంట్లో ఉన్న అమ్మ వచ్చి ఎలా ఆ ఫ్యామిలీని ఒంటరిగా కాపాడి అందరినీ ఒక్కరిగా పెట్టుకునేది మామూలు విషయం కాదు. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎమోషన్స్ వాట్ యూ గో త్రూ ఇన్ యర్ లైఫ్, ఇన్ యర్ ఫ్యామిలీ అండ్ అవుట్ సైడ్ విత్ ఫ్రెండ్స్. అదే వచ్చి సమ్టైమ్స్ సినిమాలో చూసినప్పుడు మనకి అనిపిస్తుంది కదా, అరే ఇది మనం చేసేది నిజంగా మనం మాట్లాడే డైలాగ్ ఇంతకుముందు మనం లైఫ్లో మాట్లాడాం కదా, ఇంతకుముందు మనం ఇలాంటి విషయాలు చూసాం కదా, ఇంతకుముందు ఇలా ఒక అమ్మాయిని కాపాడాం కదా, ఇలా ఇంతకుముందు ఇలా ఒక అమ్మాయికి హెల్ప్ చేసాం కదా అని అన్నీ వస్తుంది. అదే దట్ ఈస్ ద థింగ్. సినిమాకి రియాలిటీకి పెద్ద తేడా లేదండి. ఇప్పుడంతా రియాలిటీలో ఉండే విషయాలు సినిమాలు చూపించినప్పుడే కనెక్ట్ అవుతుంది, చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సో డిఎస్పీ గారితో ఎప్పటి నుంచో వర్క్ చేయాలి అనుకుని ఫైనలీ ఇద్దరు కలిసి రాబోతున్నారు. అండ్ నాకు తెలిసి డోంట్ వరీ వెరీ నైస్ సాంగ్. అదే ఆయన చెప్పింది మాట 19 సంవత్సరాలు. డోంట్ వరీ నేను ప్రతిసారి అడుగుతాను, భయ్యా ఏంది భయ్యా అన్ని హీరోలకు ఒక సూపర్ హిట్ సాంగ్ ఇస్తున్నావు, నాకు మాత్రం ఇవ్వట్లేదు. ఉన్నాను చేద్దాం భయ్యా చేద్దాం. ఓకే సరే అండి. మళ్ళీ ఒక 6 సంవత్సరాల తర్వాత భయ్యా ఇది మరీ దారుణం, ఆ సాంగ్ నాకు ఇవ్వాల్సింది కదా, నువ్వు అంత పెద్ద హిట్ అయింది, డోంట్ వరీ. అతనే ఫోన్ చేసి, డార్లింగ్ రత్నంలో నేనే మ్యూజిక్ డైరెక్టర్ తెలుసా, డైరెక్టర్ హరి గారు చెప్పారా, ఒక సాంగ్ వేసాను ఒకసారి పోయి విను అని చెప్పి పోయి విన్నాం దీంట్లో స్టూడియోలో. చూస్తే ఆయన ఏం చెప్పాడు ఎన్ని సంవత్సరాలు అదే వచ్చి సాంగ్ లిరిక్ గా పెట్టాడు. డోంట్ వరీ చిచ్చా. ఓకే డన్. సో బేసికల్గా మీలో ఒక డైరెక్టర్ అవ్వాలని ఇష్టం, మీ పర్సనల్ ఇష్టం కదా, బట్ యు ఆర్ అన్ యాక్టర్గా మీరు చాలా సక్సెస్ అయ్యారు.
మీకు అవకాశం వస్తే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరిని డైరెక్ట్ చేస్తారా అండ్ వాట్ జానర్? మేబీ అలా అలా లేదు, నేను ఎప్పుడు పోనీ ఒక ముగ్గురు పేరు చెప్పండి. అలా కాదు. అంటే ఆల్వేస్ మైండ్లో ఉండాల్సిన ఒక క్యారెక్టర్ కదా. సో ఐ థింక్ మేబీ నాకు తెలియదు. మేబీ ప్రభాస్ పెట్టి డెఫినెట్గా అందరికి తెలుసు ప్రభాస్ కొడతాడు, అందరికి తెలుసు ప్రభాస్ డాన్స్ చేస్తాడు, అందరికి తెలుసు ప్రభాస్ వచ్చి ఒక డార్లింగ్ ఫిగర్, ఈజ్ లైక్ లవ్డ్ బై ఎవ్రీ వన్. మేబీ ప్రభాస్ ఒక మేబీ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్ ఐ వుడ్ లవ్ టు షో హిమ్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మీరు యాంటాగనిస్ట్గా విలన్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక పర్సన్కి ఎవరికైనా చేయాలి అని అనుకుంటే ఇప్పుడు ట్రెండ్ ఉన్న హీరోస్లో ఎవరి పేరు చెప్తారు? అలా ఏం లేదండి, మనం అనుకునేది అలా కాదు, డైరెక్టర్ అనుకోవాలి. అంటే మనకు ఉంటుంది కదా ఈ క్యారెక్టర్ ఈ పర్సన్కి చేయాలని. అలా లేదండి. ఇప్పుడు అర్జున్ గారు వచ్చి నాకు విలన్గా చేస్తారు, యాంటాగనిస్ట్ చేస్తారు నేను అనుకున్నాను, ఆయనే నన్ను హీరో చేశారు. రే తేరికే నేను హీరో చేస్తే నన్ను విలన్ చేస్తావా అభిమన్యుడు? నేను కాదు సార్, అది విలన్ పోర్షన్ కాదు సార్, అది యాంటాగనిస్ట్. యాంటాగనిస్ట్ అంటే మీరే హీరో, మీరే డైలాగ్ చెప్తారు లాస్ట్లో క్లైమాక్స్లో. మీరు అలవని మీరు ఫోన్లో క్లిక్ కొట్టినప్పుడు మాలాంటి వాళ్ళు మీ లైఫ్లో వచ్చి దిగుతూ ఉండు. మేము చెప్పే విషయం హీరో చెప్పే విషయం సార్. అలాగే జరిగినప్పుడు డైరెక్టర్లు అలాంటి స్క్రిప్ట్ అందాలండి. డెఫినెట్లీ అలా ఆ విధంగా చూసినప్పుడు దెన్ వీ విల్ డిసైడ్. తొందరలో డైరెక్టర్గా ఇప్పుడు డిటెక్టివ్ 2 నేను డైరెక్ట్ చేయబోతున్నాను రత్నం అయిన తర్వాత. 25 years తర్వాత నెరవేరింది ఆశ. సో డిటెక్టివ్ 2 ఇస్ మై నెక్స్ట్ ఫిల్మ్. వీ స్టార్టింగ్ ఫ్రమ్ May first week onwards. 9 months ప్రీ ప్రొడక్షన్ చేసి వీ డిసైడెడ్ ఓకే ఎస్ స్టార్ట్ కెమెరా యాక్షన్ చెప్పే టైం వచ్చింది అని నాన్నగారు కూడా చెప్పాను. మీ ఆశలు నెరవేర్చాను, ప్రేక్షకుల ఆశ వల్లనే నేను నాకు ఒక ఐడెంటిటీ వచ్చింది సొసైటీలో ఒక నటుడుగా. సో ఇవాళ వచ్చిన ఆశ నేను నెరవేర్చుకోవాలి. ఇట్స్ మై టర్న్. డిటెక్టివ్లో నటించి నేను డైరెక్ట్ చేయబోతున్నాను అని చెప్పి చాలా పెద్ద బాధ్యత. బట్ డెఫినెట్లీ ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్ టు everyone and give a good movie to the audience also. Okay, done. And this will be my last question. Yes. Biopics మీద మీ ఒపీనియన్ ఏంటి? మీకు ఒక అవకాశం వస్తే ఎవరి బయోపిక్, డైరెక్ట్ ఆర్ యాక్టింగ్? బయోపిక్ నాకు ఇస్తే నేను ఫస్ట్ చేసేది భగత్ సింగ్ గురించి. భగత్ సింగ్ గారు, భగత్ సింగ్ గురించి వచ్చి డెఫినెట్గా ఒక అవకాశం వస్తే అన్నీ వదిలేసి నేను ఆయన కోసం చేస్తాను. ఎందుకంటే నాకు నచ్చిన పాలిటీషియన్ వచ్చి భగత్ సింగ్, నాకు నచ్చిన వ్యక్తి వచ్చి భగత్ సింగ్. భగత్ సింగ్ లాంటి వ్యక్తి వచ్చి మళ్ళీ ఆ దేవుడు ఎప్పుడు పుట్టిస్తాడనేది నేను కాసుకుని ఉన్నాను. ఎందుకంటే 23 సంవత్సరాల్లో ఒక దేశం కోసం ఆయన ప్రాణం ఇచ్చేది మామూలు విషయం కాదు. ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. ఐ ఫాలో హిమ్, ఐ రీడ్ అబౌట్ హిమ్. ఏ సినిమా వచ్చినా ఆయన గురించి నేను చూస్తాను. సో భగత్ సింగ్ బయోపిక్ అంటే నేను డెఫినెట్గా. ఓకే దెన్. అండ్ April 26th రత్నంతో మా ముందుకు రాబోతున్నారు కాబట్టి రత్నం లాంటి మిమ్మల్ని రత్నంగానే బాగా యాక్సెప్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా, బై బై, సైనింగ్ ఆఫ్.